హలో అందరికీ. ఇది ఫ్రైడే ఈవినింగ్ తీసిన మినీ వ్లాగ్ అండి. ఫ్రైడే ఈవినింగ్ ఇంట్లో పనంతా చేసుకొని, రోజు ఉండే పనుంటుంది కదండీ! బట్టలు మడతేసుకోవడం, సామాన్లు సర్దుకోవడం, ఈ పనులన్నీ చేసుకొని, ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకొని, ఒక కప్ కాఫీ తాగేసి డీమార్ట్‌కైతే వెళ్ళానండి. ఇంట్లో కొన్ని ప్రొవిజన్స్ అయితే నిండుకున్నాయన్నమాట. అలాగే సిరీస్ స్లిప్పర్స్ అయితే పోయాయండి. ఇంక అవి తీసుకుందామని చెప్పేసి డీమార్ట్‌కైతే వెళ్ళానన్నమాట. ఈసారి డీమార్ట్‌లో ఏం కావాలో అవి మాత్రమే తీసుకొనొచ్చానండి. ఇంక మిగతా వాటి జోలైతే వెళ్ళలేదన్నమాట. మామూలుగా డీమార్ట్ వెళ్తే అన్నీ చూస్తానండి. ఏమైనా కొత్త ఐటెమ్స్ వచ్చాయేమోనని. ఈరోజైతే అలా ఏం చూడలేదు. ఏం కావాలో అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇంటికొచ్చిన తర్వాత తీసుకొచ్చిన సరుకులన్నీ అయితే ఎక్కడవక్కడైతే సర్దేసుకుంటున్నానండి. ఖాళీ అయిపోయినవన్నీ డబ్బాల్లో వేసేస్తాను. మిగిలినవి ఒక బాస్కెట్‌లో వేసుకొని పక్కకు పెట్టుకుంటానన్నమాట. మళ్ళీ ఎప్పుడు ఖాళీ అయిపోతే అప్పుడు నింపుకుంటాను. ఇంక ఇక్కడ ఇవన్నీ అయితే సర్దుకున్న తర్వాత ఈరోజు సాటర్డే కదండీ! వచ్చేటప్పుడు పువ్వులవి కూడా తీసుకొచ్చుకున్నానన్నమాట. ఇంక పువ్వులన్నీ కూడా ఒక డబ్బాలో అయితే వేసి పెట్టేసుకున్నాను. తులసి మాల అవి కూడా తీసుకున్నానన్నమాట. ఇంక ఇవన్నీ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. విడి పూలు కూడా తీసుకొచ్చానండి. మల్లెపూలయితే విడిపూలు తీసుకున్నాననమాట. ఒక పావు కిలో పూలు మాల కట్టి స్వామివారికి వేద్దాం సాటర్డే అని చెప్పి విడిపూలయితే తీసుకొచ్చానండి. పువ్వులు మొగ్గల్లా ఉంటే కట్టడం ఈజీ అవుతుంది. కొంచెం ఇవైతే విడిపోయాయన్నమాట పువ్వులు. కట్టడం కొంచెం టైం పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందనమాట. కానీ పువ్వులయితే చాలా బాగున్నాయండి. చక్కగా చాలా మూరల పువ్వులయితే అయ్యాయన్నమాట. మామూలుగా ఒక మూర పువ్వులయితే రూ. 40 అలా అయితే అమ్ముతున్నారు. ఇవి విడి పూలు పావు కిలో రూ. 50కి కొన్నానండి. ఎన్ని మూరల పూలయ్యాయో చూడండి. పూలన్నీ కట్టేసి చక్కగా ఒక తడి బట్టలో పెట్టయితే ఉంచాననమాట.